వెల్కమ్ టు మూవీ చిట్ చాట్. ఊరు పేరు భైరవ కోన మూవీ రివ్యూ. సందీప్ కిషన్, వర్ష జంటగా నటించిన ఊరు పేరు భైరవ కోన విడుదలైంది. విఐ ఆనంద్ దర్శకుడు, రాజేష్ దండ నిర్మాత సారథ్యంలో ఈ సినిమా విడుదలైంది. ఇది ఒక ఫాంటసీ, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే చిత్రం. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో వాలంటైన్స్ డే సందర్భంగా ప్రీమియర్ షోలు కూడా వేశారు. దానికి మంచి స్పందన లభించింది. సందీప్ కిషన్ కి ఈ మధ్య సినిమాలు చాలా చేశాడు కానీ సరైన హిట్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ సినిమాతో హిట్ కొట్టడా లేదో చూద్దాం. ఈ సినిమాలో సందీప్ కిషన్ పాత్ర పేరు బసవ. ఇతను సినిమా స్టార్స్కి డూప్గా చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆటోలో వెళ్తూ ఉండగా భూమి అనే అమ్మాయి తన బ్యాగ్ ఇద్దరు దొంగలు తీసుకుపోతారని చెప్తే బసవ ఆటో ఎక్కుతుంది. బసవకు ఆ అమ్మాయి బాగా నచ్చి ప్రేమలో పడతాడు. కొంత రన్నింగ్ రేస్ చేసిన తర్వాత బసవ ఇద్దరు దొంగలను పట్టుకుని బ్యాగ్ ఓపెన్ చేసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ బ్యాగ్లో అస్థిపంజరాలు, మనుషుల యొక్క అవయవాలు ఉంటాయి. అదే అమ్మాయి కోసం బసవ ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళి అక్కడ పెళ్లి కూతురు నగలు ఎత్తుకుపోతాడు. అయితే అతని స్నేహితుడు జాన్తో కలిసి ఆ నగలను పట్టుకుని పోలీసులకు దొరకకుండా పారిపోవాలని కారులో పారిపోతూ ఉంటాడు. దారి మధ్యలో ఒక అమ్మాయి గీత, కావ్య టాపర్, స్పృహ తప్పి పడిపోయి ఉంటే ఆమెను కూడా కారులో ఎక్కించుకొని డాక్టర్కు చూపించాలనే ఉద్దేశంతో తీసుకువెళ్తారు. అలా వెళ్తుండగా భైరవ కోన అనే ఊరు తగులుతుంది. ఆ ఊరిలో అన్నీ వింతగా ఉండి మనుషులు కూడా చాలా వింతగా కనిపిస్తారు. అక్కడ ఒక డాక్టర్ వెనిల్ కిషోర్కి గీతను చూపించి ఆమెకు వైద్యం చేయాలని చూస్తారు. ఆ ఊర్లో ఎందుకు అందరూ వింతగా ఉన్నారు, భైరవ కోన బయట ప్రపంచానికి ఎందుకు తెలియట్లేదు, భైరవ కోనలోకి వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారు, అక్కడికి వెళ్ళిన ఈ ముగ్గురికి ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి, భూమి ఎవరు అస్థిపంజరాలు బ్యాగులు పెట్టుకు తిరుగుతూ ఉంది, వీటన్నిటికీ సమాధానం ఊరి పేరు భైరవ కోన సినిమా. ఇక ఈ సినిమా ఎట్లా ఉందో విశ్లేషణ చూద్దాం. విఐ ఆనంద్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఊరి పేరు భైరవ కోనలో ఫ్యాంటసీ, అతీంద్రియ శక్తుల నేపథ్యం ఉంటుంది. అయితే ఫ్యాంటసీ సినిమాలు తీసేటప్పుడు, అతీంద్రియ శక్తుల సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. తీయకపోతే జనం అవి నమ్మరు. దర్శకుడు సినిమాలో కొన్ని సన్నివేశాలైనా అద్భుతంగా చూపించి ఆహా అనిపించగలగాలి, లేకపోతే సినిమా సక్సెస్ కాదు. విఐ ఆనంద్ ఈ కథ దాని గుణంగా భావోద్వేగాలను ఈ ఊరి పేరు భైరవ కోనలో చూపించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. ప్రేక్షకుడికి కథ ఏమాత్రం అర్థం కాదు. కథ ఎడిపోతుంది, ఎటు నుంచి ఎటు వస్తుంది, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోనే అయోమయంలో ప్రేక్షకులు ఉండిపోతారు. నటీనటులు ఆ పాత్ర లీనమై నటించినట్లుగా అనిపించడం లేదు. ప్రేక్షకులకి ఇది ఫ్యాంటసీ కథ, అతీంద్రియ శక్తుల నేపథ్యం తీసిన కథ, లేక ఇంకేమైనా కదా, అంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. దర్శకుడు చాను ఏమి చెప్పదలుచుకున్నాడో అది చెప్పలేకపోయాడు, ఏమి చూపించాలనుకున్నాడో అది చూపించలేకపోయాడు. ఒక సన్నివేశానికి ఇంకొక సన్నివేశానికి మధ్య కనెక్టివిటీ మిస్ అయిపోయింది. అక్కడక్కడ కొన్ని వినోద సన్నివేశాలు పర్వాలేదు అనిపించే విషయం ఉన్నాయి. రెండో సగం పూర్తిగా గజిబిజిగా ఉంటుంది. ప్రేక్షకుల యొక్క సహన శక్తికి పరీక్ష పెడుతుంది. కథానాయకుడు, కథానాయిక అయిన సందీప్ కిషన్, వర్షాల మధ్య ఏ విధమైన భావోద్వేగాలు లేకుండా వాళ్ళ ప్రేమ సాదాసీదగా సాగదీసేశారు. పోనీ భైరవ కోనలో ప్రవేశించే సినిమా కథ ఏమైనా ఆసక్తికరంగా సాగుతుందా అంటే అది కూడా నిరాశే. దర్శకుడు చెప్పదలుచుకున్న పాయింట్ సరిగ్గా చెప్పలేకపోయాడు అనిపిస్తూ ఉంటుంది. ప్రమాదకరమైన భైరవ కోనలోకి రెండోసారి కథానాయకుడు తన ప్రేమను గెలిపించుకోవడం కోసం వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు అతని ప్రేమ ఎంత బలమైందో దర్శకుడు చూపించాలి, కానీ దాని విషయంలో పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. ఇక ఆ దెయ్యాల గోల ఏంటో ఎవరికి అర్థం కాదు. ప్రేక్షకుడిని కట్టబడేసేలా లేదా నమ్మించేలా కథ లేదు. ఏదో 4 వినోద సన్నివేశాల కోసం భైరవ కోనలో దెయ్యాలను పెట్టినట్టు చూపించేశారు. సినిమా విడుదలకు ముందు దర్శకుడు ఆనంద్ గరుడ పురాణం గురించి మాట్లాడారు, కానీ దానికి సంబంధించిన ఏ విషయాలు దీంట్లో లేవు. మరి ఈ దెయ్యాల కథ ఏంటో అవి అంత నమ్మేటట్టుగా కథని చెప్పలేకపోయాడు దర్శకుడు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సెట్ వేసిన అతన్ని చాలా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే సెట్ చాలా అద్భుతంగా తయారు చేశారు. శేఖర్ చంద్ర పాటలు వినడానికి మాత్రం చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. ఇక నటీనటుల విషయానికి వస్తే బసవ పాత్రలో సందీప్ కిషన్ బాగున్నాడు, కానీ ఎందుకో ప్రతి సీన్ లోనూ అతని రెస్పాన్స్ చాలా స్లోగా ఉంది. ఉదాహరణకు అవతల వ్యక్తి ఏదంటే 2 నిమిషాల తర్వాత దానికి సమాధానం వస్తుంది. ఆలస్యంగా చెప్తూ ఈ సినిమాలో డైలాగులు సాగతీతకు గురైనవి. అతనికి వర్షకు మధ్య కెమిస్ట్రీ అసలు ఏమాత్రం బాగాలేదు. హర్ష తన పాత్రకి న్యాయం చేశాడు. వెన్నెల కిషోర్ కామెడీ రొటీన్ గా అయిపోయింది. మొదటి 15 నిమిషాల్లో బ్రహ్మాజీ ఉన్నారు. అతను ఉన్నంతసేపు సినిమా పర్వాలేదు అనిపించింది. వర్ష బొల్లమ్మ, భూమి పాత్ర బలంగా లేదు. కావ్య టాపర్ పాత్ర చాలా తక్కువ సమయం కేటాయించారు. ఆమె గురించి చెప్పుకోదగిన సన్నివేశాలు ఏమీ లేవు. ఆమెను ఎందుకు పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి. రవిశంకర్ మాటలు లౌడ్గా ఉన్నాయి. అతనిలాగే ఆ పాత్ర కూడా ఉంది. ఓవర్ యాక్టింగ్ చాలా ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళు వారి పాత్రల పరిధి మేరకు చేశారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఊరి పేరు భైరవ కోన సినిమా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు ఆనంద విఫలమయ్యారని చెప్పాలి. కథలో బలం లేదు, భావోద్వేగాలు లేవు. లీడ్ పేరు మీద కెమిస్ట్రీ అంతకంటే లేదు. అక్కడక్కడ కొన్ని వినోద సన్నివేశాలు ఉన్నాయి. భైరవ కోన ఊరు సెట్స్ తప్ప సినిమాలో ఏమాత్రం విషయం లేదు. ఈ సినిమాకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే దీంతో పాటు పోటీగా ఇప్పుడు మార్కెట్లో ఏ సినిమాలు లేవు. దాంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే భైరవ కోన, ఈ ఊరు పేరు భైరవ కోన, ఇది కమర్షియల్ హిట్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.